హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనము ఇంట్లో శనిదేవుణ్ణి ఎందుకు పూజించరు, విగ్రహాలు ఎందుకు పెట్టరో తెలుసుకుందాము. ఇంకెందుకండి ఆలస్యం, మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఏలినాటి శని ఏడేళ్ల వరకు పోదు అనే మాట వినే ఉంటారు. శనిదేవుడి ప్రభావం ఏపాటిదో ఈ మాట చెబుతుంది. హిందూ పురాణాలు గ్రంథాల ప్రకారం శనిదేవుడు న్యాయదేవుడు. ప్రజలు ఆయన్ను ఆరాధిస్తే వారు తమ కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. శనిదేవుడి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో దేనికి లోటుండదని చెబుతారు. అలానే ఎవరైనా శనిదేవుడి శాపం అందుకుంటే ఆ వ్యక్తిని కష్టాలు ఎప్పటికీ వదలవని నమ్ముతారు. హిందూ మతంలో దేవతల విగ్రహాలను పూజించడానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఇంట్లోనూ దేవాలయాల్లోనూ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ప్రజలు తమ ఇళ్లల్లో శివపార్వతి, రాధాకృష్ణ, వినాయకుడు, సీతారాములు, శ్రీహరి, లక్ష్మి, దుర్గా ఇలా చాలామంది దేవుళ్ళ విగ్రహాలు, చిత్రపటాలను కొలుస్తారు. కానీ మీరు ఏ ఇంట్లో శనిదేవుడి విగ్రహం కానీ చిత్రపటం కానీ చూసుండరు. ఎందుకో తెలుసా? శనిదేవుడిని ఆరాధించడానికి ప్రజలు శనివారం శనిదేవుడి ఆలయానికి వెళతారు. ఎందుకంటే శనివారం శనిదేవుడి ఆరాధనకు అంకితం చేశారు. శనిదేవుడిని భక్తులు ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి పూజిస్తారు. ఇంట్లో శనిదేవుణ్ణి పూజించకూడదనే పురాణ కథనం ఉంది. దీని ప్రకారం శనిదేవుడి చూపు ఎవరిపై పడుతుందో వారికి హాని కలుగుతుందని శాపం ఉంది. అందుకే ఇళ్లల్లో శనిదేవుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచకూడదని గ్రంథాలు చెబుతున్నాయి. శనిదేవుడి చూపు ఎందుకు ప్రమాదకరం? పురాణాల ప్రకారం శనిదేవుడు కృష్ణ భగవానుని భక్తుడు. కృష్ణుని భక్తిలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవాడు. ఒకసారి శనిదేవుడి భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత అతని వద్దకు వచ్చింది. కానీ శ్రీకృష్ణుని ధ్యానంలో మునిగిపోయిన శనిదేవుడు తన భార్యను పట్టించుకోలేదు. ఎంత ప్రయత్నించినా అతని భార్య అతని దృష్టి మరల్చలేకపోయింది. దీంతో ఆమెకు చాలా కోపం వచ్చింది. కోపంతో, ఈ రోజు తర్వాత నీ చూపు ఎవరి మీద పడుతుందో వారికి హాని కలుగుతుంది అని శనిదేవుణ్ణి శపించింది. ఆ తర్వాత శనిదేవుడు తన తప్పు తెలుసుకొని తన భార్యకు క్షమాపణలు చెప్పాడు. కానీ భార్యకు శాపాన్ని ఉపసంహరించుకునే లేదా రద్దు చేసుకునే అవకాశం, అధికారం లేదు. అందువల్ల ఈ సంఘటన తరువాత శనిదేవుడు ఎప్పుడూ తల వంచుకొని నడుస్తాడని చెబుతారు. అతని వల్ల ఎవరికీ హాని కలగకూడదని అలా చేస్తాడని నమ్ముతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.